ఆ జూలియట్ కూడా రోమియోని వదిలిపెట్టి ఉండలేదు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. ఆ ప్రేమే ఇప్పుడు ప్రణయానికి దారితీస్తుంది. చూడు, వాళ్ళిద్దరు ఎంత ప్రేమగా ప్రేమించుకుంటున్నారో. ఇప్పుడు నువ్వు నా జూలియట్వి, అయితే నువ్వు నా రోమియో. హలో, నీ మనసులో ఏముందో నాకు ఓపెన్ గా చెప్పు. ఏ విషయం గురించి డాడ్? నువ్వెవరి వల్ల అయితే పడ్డావో ఆ వేశ్య గురించి అడుగుతున్నా. షీఈ్ నాట్ వాట్ యువర్ థింకింగ్ డాడ్. షీఈ్ ఎ డాన్సర్. డాన్స్ అనేది ఒక కళ. ఓ శ్రీమంతుడిని వల్ల వేసుకోవడం కూడా కళేనా? డాడీ చూడు, ఒకవేళ నువ్వు ఆ వేశ్యని కనుక పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేట్లయితే లోకం ముందు మనం తలదించుకోవాల్సి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా విను. ఆల్రెడీ నేను నీ పెళ్లి రాజ్ కుమార్ గారి అమ్మాయితో నిశ్చయం చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్లి ఆ అమ్మాయితోనే జరిగి తీరుతుంది. డాడ్ షటప్. నీకు పెళ్లిడికి వచ్చిన చెల్లెలు ఉందని మర్చిపోయావా? దానికి పెళ్లి చేసి పంపాలిగా. డాడ్ జస్ట్ ప్లీజ్ లిసన్ టు మీ. నాకు అర్థమైంది, కవిత పెళ్లి గురించేగా. ఆ విషయంలో మీకంటే ఎక్కువ బాధ్యత నాకు ఉంది. కానీ దానికి నా ప్రేమకు సంబంధం ఏంటి? ఒరే, నీకు ఆ వేశ్యల గురించి తెలియక మాట్లాడుతున్నావు. డాడ్, నా వివాహం నన్ను అడగకుండా మీరు ఎలా జరిపిస్తారు? జరిపిస్తాను రా, జరిపించి తీరుతాను. అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ టు యూ. త్రో దట్ బిచ్ అవుట్ ఆఫ్ యువర్ రూమ్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. డూ యు అండర్స్టాండ్?
మా ఫ్యామిలీ కోసం నేను ఎంత త్యాగం చేశాను. నా కాబోయే భార్యను వేసే అన్నాడు. ఆమె వేసే కాదు డాడ్, ఆమె వేసే కాదు, ఆమె నా కాబోయే భార్య డాడ్, ఆమె నా కాబోయే భార్య, ఆమె వేసే కాదు డాడ్. హలో, మీరు మర్యాదగా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే వ్యభిచార నేర కింద పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి ఉంటుంది. అక్కర్లేదు, మీరంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోతున్నాను. ఎడారిలో పూలు పూయించాలని ప్రయత్నించావు. ఇప్పుడు అర్థమైందా? ఆడది అంతస్తుకు మించి ఆశపడకూడదని. ఆచార్య గారు, మనస్ఫూర్తిగా నేను సురేష్ని ప్రేమించాను. ఈ ప్రేమ ఒక కల్పన మాత్రమే. కోరికల్ని తీర్చుకోవటానికి నీలాంటి వాళ్లు వ్యామోహంలో వల్లించే అక్షరాలు ప్రేమ. మీ నిఘంటువులో ప్రేమకి వ్యామోహానికి ఒకటే అర్థమని తెలిసింది. అరే, మీ పరిస్థితి ఒక అంధుడి కంటే హీనంగా ఉంది. వాడు చీకటికి వెలుక్కి మధ్య తేడాను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించడు. నోర్మోయ్, పాపం చేయడమే కాకుండా ఉపదేశాలు కూడా ఇస్తున్నావా? శరీరంతో వ్యాపారం చేయడమే కాదు, ఎదుటి వాణ్ణి మాటలతో ఆకట్టుకునే లక్షణాలు కూడా నీలో చాలా ఉన్నాయి. మీ వల్లే నేను ఈరోజు ఇలా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. మీరనుకున్నట్టు నేను ఎలాంటి పాపానికి ఒడిగట్టలేదు. నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను. నీచులు నీచమైన పనులు చేయటమే ధర్మం అనుకుంటారు. అలాగే నీలాంటి వేశ్య విటులకు సుఖమందించడమే ధర్మం అనుకుంటుంది. అది ధర్మం ఎలా అవుతుంది? నా ధర్మం నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క మగవాడిని సుఖపెట్టడమే. నేనిప్పుడు అదే చేస్తున్నాను. సురేష్ కూడా ఒక మగవాడేగా. అతను నాకు ఇంతవరకు ఇచ్చిందంతా అధర్మమే అయితే ఆ ధర్మాన్ని మోస్తూ జీవితాంతం గడిపేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంసార బంధాలకు దూరమై అవతలి ఒడ్డున ఉన్న మీరు మా భావాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అసందర్భంగా మాట్లాడకు, నీతులు వల్లించకు. అసలు మా పవరేంటో నీకు తెలుసా? మాలాంటి జ్ఞానులు ఎప్పుడూ హద్దులు దాటరు, ధర్మానికి కట్టుబడే ఉంటారు. నువ్వు అన్ని ధర్మాలు తెంచేశావు. పెళ్లి కాకుండానే అవకాశం వస్తే అవసరాలు తీర్చుకుంటావు. ఛీ, తలుచుకుంటే అసహ్యం వేస్తుంది. మన సమాజం ఏమైపోతుంది? నీలాంటి అమ్మాయిలు సభ్య సమాజంలో తిరగడానికి అనర్హులు. ఆచార్య గారు, నేను సురేష్ ని గాఢంగా ప్రేమించాను. మా ఈ ప్రేమానుబంధాన్ని అపహాస్యం చేయకండి. కానుకల కోసం నర్తించే నీకు ప్రేమ గురించి ఆలోచించే అర్హత కూడా లేదు. నువ్వు నీ సంబంధాన్ని పవిత్రమైందనుకుంటున్నావా? పాపాత్మురాలా, నాకు తెలుసు. నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వు సురేష్ ని అతని కుటుంబాన్ని దోచుకోవాలనుకుంటున్నావు. నేను చిల్లర కోసం చిందులు వేసేదాన్నే కావచ్చు. నా దగ్గరకు వచ్చిన ప్రతి మగవాడిని సుఖపెట్టాను. కానీ నేనెవరికి ఏ అపకారం చేయలేదు. మూర్ఖపు ప్రాణి కళ్లకు గంతలు కట్టుకుంటాడు. ప్రతిసారి ఏదో ఒక గుంతలో పడుతూనే ఉంటాడు, లేస్తూనే ఉంటాడు. వ్యామోహం అనేది ఒక అగ్నిగుండం లాంటిది. ఆ అగ్నిగుండంలో పడినవాడు మళ్ళీ బయటికి రానేలేడు. అప్పుడు మాలాంటి జ్ఞానుల పనేంటి? అందులోంచి వాళ్ళని బయటికి తీయటం, ఆ మాయ నుంచి వాళ్ళని దూరంగా ఉంచడం. ధనదాహం ఉన్న ఒక స్త్రీ వలలో పడి వ్యామోహపు అగ్నిగుండంలో మునిగిపోబోతున్న ఒక యువకుణ్ణి ఈ రోజు మేము రక్షించి బయటికి తీశాం.
వదిలించేశాం, పరుగులు పెట్టేలా చేశాం. ఇంకెప్పుడు ఆ యువకుడి జోలికి రాకుండా చేశాం. ఇక అమ్మాయి జీవితంలో ఆ యువకుడి వంకే కాదు, ఏ మగాడి వంక కనీసం కన్నెత్తి చూసే సాహసం కూడా చెయ్యదు. నమస్తే ఆచార్య గారు. నేనే మీరు అనుకుంటున్న ఆ డబ్బు పిచ్చి పట్టిన అమ్మాయిని. నేను ఇక్కడికి రావడం మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదూ. నేను ఆచార్య గారి గురించి అద్భుతమైన విషయాలు చెప్పడానికి వచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది? నేను ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడటం మీకు కోపం తెప్పిస్తుంది కదూ, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా? ఏం కావాలి నీకు? నాకు కావాల్సింది ఎప్పటికీ సురేషే. సురేష్ ఆల్రెడీ లండన్ వెళ్ళిపోయాడు. అక్కడ ఓ మంచి కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వెళ్ళు, నీ వ్యాపారంలోకి నువ్వు వెళ్ళిపో. ఇక్కడ నువ్వు అనుకున్నది దొరకదు. నాకు సురేష్ గురించి బాగా తెలుసు ఆచార్య గారు. ప్రాణం పోయినా